హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ రోజు అయితే ఒక ఫార్చ్యూనర్ తో అయితే మనం రావడం అయితే జరిగింది. బండి చూసుకుంటే ఫార్చ్యూనర్ అండి. ఎందుకంటే వర్షం పడుతుంది. సో ఒక 2 మినిట్స్ లో వీడియో అనేది కంప్లీట్ చేస్తాను. బండి పరంగా మాట్లాడుకుంటే 2014 అండి. 14 4x4 అన్నమాట బండి చూసుకుంటే. అండ్ కలర్ విషయానికి వస్తే వైట్ కలర్ అండి. అండ్ AP05 బండి నంబర్ చూసుకుంటే కూడా AP05387 బండి నంబర్ అన్నమాట. ఇంకా బండి ఓనర్షిప్ విషయానికి వస్తే సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ అండి. 1,74,000 అయితే తిరిగింది. కంప్లీట్లీ ట్రాక్ ఉందండి. షోరూమ్ సర్వీస్ ఉంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ 80% టైర్స్ ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ జస్ట్ ఒక 3 డేస్ అయింది. ఫుల్ ఇన్సూరెన్స్ కట్టున్నారనమాట. మీకు బండి పరంగా 9 లక్షల ఐడి వాల్యూ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. కీస్ విషయానికి వస్తే డబల్ కీస్ ఉన్నాయి. బండి క్వాలిటీ అంటారా, క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా మరి ముఖ్యంగా ఏమంటే మీకు టైప్ 2 ఫార్చ్యూనర్ అనేది చాలా డిమాండ్ అండి. ఎందుకంటే దీంట్లో కూడా ఏమంటే మన కన్వర్షన్ అన్నమాట. మనకు ఈ సిగ్మా 4 కన్వర్షన్ లో చేసుకోవాలంటే ఈ బండి చాలా బాగా పనికొస్తుంది. టైప్ 1 అయితే పనికిరాదు. టైప్ 2 లో అయితే సిగ్మా 4 కన్వర్షన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది దాదాపు నాకు తెలిసింది 1,40,000 దాకా ఖర్చు పెట్టుకుంటే టోటలీ మనకు సిగ్మా 4 వేరియంట్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఈ బండి చూసుకుంటే కనుక కూడా చూసుకుంటే టైర్స్ బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయండి. 80% బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉంటాయి బండి చూసుకుంటే కనుక. 80% టైర్స్ అనేది ఉంటాయి. ఇంకా ఇది మెయిన్ ఇది చెప్పుకోవాలండి. ఎందుకంటే బంపర్ అండి. ఎందుకంటే షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను. షోరూమ్ సర్వీస్ మొత్తం క్లారిటీగా ఉంది నా దగ్గర. ఇంకోటి ఏమంటే ఫ్రంట్ బంపర్ అండ్ బ్యాక్ బంపర్ 2 టచ్ అప్లు అయి ఉంటాయి. ఇవి 2 తప్పనిచ్చి బండికి ఎక్కడ గానీ బ్రష్ టచ్ అప్ ఉండదు. మీరు ఎక్కడికైనా చూపించుకోండి. అంటే నా మీద నమ్మకం ఉంటే ఓకే. లేదు మీరే చూపించుకుంటారని షోరూమ్ సర్వీస్ ఉన్నప్పుడు మనకు ఇంకోటితో పనే ఉంటుంది లేదండి. ఎందుకంటే షోరూమ్ లో క్లారిటీగా వచ్చేస్తుంది ఏదైంది ఏమనేది. ఇంకా 2 బంపర్ టచ్ అప్ తప్పనిచ్చి షోరూమ్ లో ఎక్కడ గానీ పెయింట్ ఇంతవరకు కాలేదు. బండి క్వాలిటీ ఉంటుంది. అండ్ బ్యాక్ గ్లాస్ ఒక్కటి మారింది. అది కూడా ఏమంటే పిల్లర్ కానిచ్చినారు కాబట్టి మీకు బ్యాక్ గ్లాస్ ఒకటి మారింది ఖచ్చితంగా. షోరూమ్ లోనే మెన్షన్ అయింది అనమాట. ఫ్రంట్ బంపర్, రేర్ బంపర్ అండ్ మీకు బ్యాక్ గ్లాస్ 3 మారినాయని చెప్పి. సో బంపర్లు అయితే మారలేదు, టచ్ అప్ అయినాయి. సో బండి ఒక్కసారి చూపిస్తారండి. సో బండి ఇంటీరియర్ పరంగా మాట్లాడుకుంటే మనము 1,76,000 అండి. 76,000 అయితే తిరిగింది బండి అయితే గన. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా లోపల నేను మామూలుగా బేసిక్ గా మీకు చెప్తా అంట. ఎంబ్లం చూసుకోండి. ఎంబ్లం ఎంత క్లారిటీగా ఉంటుందో ఒక్కసారి. ఎందుకంటే రఫ్ యూజ్ అయితే బండి కానీ ఈ ఎంబ్లం కానీ ఇక్కడ సిల్వర్ కలర్ కానీ మొత్తం ఎగిరిపోతుంది మనకు. అండ్ లోపల ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ షోరూమ్ ప్లేయరే ఉంటుంది. అండ్ ఏసీ అంతా ఓకే అండి. టోటల్లీ అంతా ఓకే అనమాట. బండి అయితే చాలా బాగుంది. సింగిల్ ఇన్వాయిస్ ఉన్నారు కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా బాగుంది అనమాట బండి అయితే గన. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకోండి. సీట్ కవర్ కాడ నుంచి అన్ని చూసుకోండి క్లారిటీగా. 8 సీటర్ అండి బండి అయితే గన. ఇంకా లోపల ఇంటీరియర్ అయితే మీరు చూసే పని లేదు. ఇంటీరియర్ గానీ, మీకు ఎక్స్టీరియర్ గానీ, లోపల ఇంజన్ సెక్షన్ గానీ ఏది చూసే పని లేదు. ఇంకా ఇంకోటి ఏమంటే మనకి ఇక్కడ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్ ఫోల్డెడ్ మిర్రర్ అంటే బటన్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ లైట్ అడ్జస్ట్‌మెంట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు డిమ్ అయితా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఇప్పుడు లైటింగ్ అనేది మీటర్ అడ్జస్ట్‌మెంట్ అన్నమాట. లైటింగ్ అడ్జస్ట్‌మెంట్ ఇది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఇది సైడ్ మిర్రర్స్ అండి. సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్‌మెంట్ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు మిర్రర్ క్లోజ్ చేసుకునేకి, ఓపెన్ చేసుకునేకి స్విచ్ అనేది సెపరేట్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ మేము సీట్ అండి. సీట్ అడ్జస్ట్‌మెంట్ కూడా చూపిస్తాను. మనకు సీట్ అడ్జస్ట్‌మెంట్ చూసుకుంటే కూడా ఇక్కడ ఎలక్ట్రానికే ఉంటుందండి. టోటల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్‌కి ఫ్రంట్‌కి బ్యాక్ సైడ్ అంతా మనకు ఇక్కడ అంటే ఏ అడ్జస్ట్‌మెంట్ కావాలన్నా మనకు కిందకి పైకి అంటే మనకు అప్పర్ మనకు పైకి లేయాలన్నా ఏదైనా గానీ ఎలక్ట్రానికే ఉంటుందన్నమాట బండిలో అయితే గన. సో ఇంకా బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. లోపల చూసుకుంటే కూడా మనకేమంటే ఎప్పుడైనా కానీ మనకు లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ సీట్స్ అనేది ఫోల్డ్ అయిపోతాయండి. ఎందుకంటే ఎక్కువ లగేజ్ కావాలంటే కూడా పడుతుంది. లేదా మనకి 8 సీటర్ కంపల్సరీగా 8 మంది అయితే ఆరాంగా కూర్చోవచ్చు. ఫార్చ్యూనర్ అయితే మనం ఎక్కడైనా కానీ 8 మంది కాదు. మీరు 12 మంది కూర్చున్నా అంటే సీటింగ్ కెపాసిటీ లేదు అంతే గాని పికప్ మట్టుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే సేమ్ మనకు అంటే ఇన్నోవా కంటే కూడా చాలా పికప్ ఉంటుంది ఫార్చ్యూనర్ అనేది. స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ ఒక అంటే మీకు ఉంటుంది 50% అంటే 50% స్టెప్నీ ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా టచ్అప్లు చెప్తే కదా, టచ్అప్లు అయితే మీకు బంపర్లో ఒకటి తప్ప నుంచి బండిలో ఎటువంటి టచ్అప్ లేదు. ఇంకా బ్యాక్ సైడ్ గ్లాస్ అండి. బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఒకటి మారింది ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పుకోవాలా మనం వచ్చిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది రేపు పొద్దునే. అందుకని బ్యాక్ గ్లాస్ ఒకటి మారింది. షోరూమ్ లో మారింది అది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2022లో అయితే మారిందండి బ్యాక్ గ్లాస్. షోరూమ్ లోనే మారింది అనమాట. మళ్ళీ ఏ గ్లాస్ కూడా మారిండదు మీకు. 2014 గ్లాసులే ఉంటాయి టోటల్ గా అన్ని చూసుకుంటే గన. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు క్వాలిటీ అండి మెయిన్. నేను చెప్పేది ఏమంటే బాడీ లైన్ ఉండాలి మీకు. అదే నేను చాలా సార్లు చెప్పేది. అంటే చాలా మంది ఫోటోలు అంటారు. ఫోటోలు కాదు, వీడియో చూడండి క్లారిటీగా. నా మొత్తం వీడియో చూడండి మీరు క్లారిటీగా. మీకే అర్థమవుతుంది బండి ఎట్లుంటుంది ఏమి రా అనేది. ఒకసారి ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తాను. ఒక టోటల్ గా మీకు మీకు ఒక కంక్లూజన్ వస్తుంది అనమాట బండి ఎట్లుంటుంది ఏమనేది. ఒకసారి మీకు బ్యానెట్ ఓపెన్ చేసి నేను ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తాను. సో రైట్, ఒక్కసారి ఇంజిన్ సెక్షన్ చూసుకుంటే మీకు ఇంజిన్ సెక్షన్ బహుశా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే బండి ఎంత నీట్ గా ఉంటుందో ఒక్కసారి లోపల చూడండి మీకే అర్థమవుతుంది. ఇంకా 2022 అండి. ఇక్కడ చూసుకుంటే
మనకు టైమింగ్ బెల్ట్ అనమాట 2022 1,50,000 అయితే 2022 10వ నెలలో అయితే టైమింగ్ బెల్ట్ మారిందండి. మీకు బహుశా డేట్ అక్కడ కనిపిస్తుందో లేదో ఇప్పుడు కనిపిస్తా ఉంటుంది. 2022 10వ నెలలో అయితే మారింది చూసుకోండి. 1,50,000 అయితే టైమింగ్ బెల్ట్ అనేది మార్చడం అయితే జరిగింది. అందుకని మీకు ఇప్పట్లో అయితే టైమింగ్ బెల్ట్ మార్చే అవసరం లేదు. 3,00,000 గాను టైమింగ్ బెల్ట్ మార్చుకోవాలండి. లోపల ఇక్కడ చూసుకుంటే కూడా మీకు ఇంజిన్ సెక్షన్ ఎక్కడ గాని మీకు యాక్సిడెంట్ అని గాని, లోపల ఇంజిన్ సెక్షన్ గాని అంటే ఇంజిన్ సెక్షన్‌లో మీకు లోపల ఎక్కడ గాని దుమ్ము అంటే బండి చాలా నీట్‌గా ఉందండి. బండయితే గన జస్ట్ వాటర్ వాష్ అయింది. ఇంజిన్ వాష్ కాలేదండి. జస్ట్ ఇంజిన్‌లో దుమ్ము పట్టినారు అంతేగాని వాళ్ళు మెయింటెనెన్స్ అట్లా చేసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే ప్యాడ్ అండి. చాలా బండ్లకి ప్యాడ్ కూడా ఉండదు. కొన్ని బండ్లకైతే గన. సో, ఈ బండికైతే ప్యాడ్ కూడా ఉంది. టోటల్‌గా ఏమి చూసే పని లేదు. బండయితే గన జస్ట్ తీసుకోవాలా. మీరు కావాలంటే ఫైనాన్స్ ఆప్షన్ అయినా కూడా ఇస్తాం. లేకపోతే మీకు టోటల్ క్యాష్ అయినా ఇస్తాం. ఇంకోటేమంటే ఫైనాన్స్ ఆప్షన్ గురించి కూడా మనము కొద్దిగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే చాలా మంది ఫైనాన్స్ అడుగుతా ఉంటారు. సో, నేను చెప్పడం ఏమంటే నా చిన్న సజెషన్ అయినా అనుకోండి. నా తరపున చిన్న ఇదనుకోండి. దయచేసి ఫైనాన్స్ అయినంత వరకు ఫైనాన్స్ కాకుండా క్యాషే పే చేసుకోండి. ఎందుకంటే మీరు ఫైనాన్స్ చేసుకుంటారు లేదనలా. ప్రతి ఫైనాన్స్ కూడా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు. ఖచ్చితంగా 10-15 రోజులు. ఫైనాన్స్ కూడా జస్ట్ 3, 4 డేస్ అంటున్నారు గానీ 15 డేస్ పడుతుందండి ఫైనాన్స్ కంప్లీట్ అవ్వడానికి. అందుకని దయచేసి నేను చెప్పేదేమంటే మనోళ్ళు ఎవరైనా ఉంటే అది ఇంకోటేమంటే ఏ ఒక్క చెక్ బౌన్స్ అయినా మనకు లాస్ట్‌లో అనేది వాళ్ళు చానా ఆడుకుంటారండి. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళైతే చానా ఆడుకుంటారు. అందుకని దయచేసి నేను చెప్పేదేమంటే మీరు ఎవరైనా గానీ క్యాష్ చేసుకోండి బండయితే గన. సో, అందుకని ఇంకోటేమంటే మా వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది అయిపోయిన తర్వాత నాకు కాల్ చేసి అడుగుతుంటారు. అంటే పాత వీడియోస్ అంటే ఒక 1 మంత్, 2 మంత్ బ్యాక్ ఉండే వీడియోస్ అన్నీ అడుగుతుంటారు. అందుకని ఎవరైనా గానీ షేర్ చేసేయండి. అండ్ ఇంకోటేమంటే డిస్క్రిప్షన్‌లో నేను డేట్ అనేది మెన్షన్ చేస్తానండి. ఆ డేట్ నాకు చెప్తే గనక క్లారిటీగా నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఒక 3 మంత్స్ బ్యాక్ వీడియో చేస్తారనమాట. ఆ బండుంది, ఈ బండుంది అని చెప్పి. అందుకని దయచేసి నేను చెప్తాను క్లారిటీగా చూడండి. టోటల్ వీడియో చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందుకని దయచేసి మా వీడియోస్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నా కెమెరామ్యాన్ రాహుల్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్. థాంక్ యూ అండి.